ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు కూడా అందిస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. వాట్సాప్లో సేవలు ఏమున్నా సరే వాట్సాప్ ద్వారానే పంపకాలు అమ్మకాలు అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు కూడా ప్రారంభిస్తున్నాం. మొదటి విడతలో 161 పౌర సేవలను అందుబాటులో కూడా తీసుకొస్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ మీద ఆ సమీక్షా సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా వాట్సాప్ల ద్వారా పంపిస్తాం తీసుకుంటామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. మరి వాట్సాప్లో డేటా లీక్ కాదా? గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద డేటా లీక్ అయిపోయింది అని చెప్పేసి మాట్లాడాడు కదా. మరి వాట్సాప్ల ద్వారా డేటా లీక్ కదా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా లీక్ అయిపోతుంది కదా. మరి ఏమో ఇదే విధంగా ఈ వాట్సాప్కి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. వాట్సాప్లో నోటీసులు చెల్లవు, ఈమెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లోనూ పంపరాదు. పోలీసులకు సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది. నేర శిక్షా స్మృతి లేదా భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం నిందితులకు పోలీసులు ఇవ్వవలసిన నోటీసులను వాట్సాప్, ఈమెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పంపించరాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా సిఆర్పిసి 1973లోని సెక్షన్ 41A లేదా బిఎన్ఎస్ 2023లోని సెక్షన్ 35 ప్రకారం జారీ చేసే నోటీసులను చట్టం అనుమతించినట్లుగానే నిందితులకు అందజేయాలని చెప్పేసి పోలీసులను ఆదేశించాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలు అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. సత్యేందర్ కుమార్ అంటిల్ కేసులో జస్టిస్ ఎంఎం సుందరేష్ అదేవిధంగా జస్టిస్ రాజేష్ బిందల్ ధర్మాసనం ఈ ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. సిఆర్పిసి 1973లోని సెక్షన్ 41A ప్రకారం నిందితులకు నోటీసులను వాట్సాప్ ద్వారా పంపించినప్పుడు ఆ నిందితులు దర్యాప్తు అధికారి సమక్షంలో హాజరు కాని సందర్భాలు ఉన్నాయి. ఎమికస్ క్యూరీ సిద్ధార్థ్ లూత్రా కోర్టుకు కూడా చెప్పడం కూడా జరిగింది. సాధారణ పద్ధతిలో నోటీసులను అందజేయడానికి బదులుగా సిఆర్పిసి సెక్షన్ 41A లేదా బిఎన్ఎస్ సెక్షన్ 35 నిర్దేశించిన విధానంలో పోలీసులు దాటవేయరాదని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో ధర్మాసనం స్పందించి నిందితులకు నోటీసులు అందజేయడానికి సిఆర్పిసి అదేవిధంగా బిఎన్ఎస్ చట్టం ప్రకారం వాట్సాప్లో అదేవిధంగా ఈమెయిల్ ద్వారా అదేవిధంగా ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా పంపరాదని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి సుప్రీంకోర్టు తీర్పేమో అలా అంటుంది, కానీ నారా చంద్రబాబు నాయుడు గారేమో అన్ని సేవలు వాట్సాప్ల ద్వారానే నడిపిస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటో మనకైతే అర్థం కావడంలే. అంటే రెండు వార్తలు ఒకటే, సందేహాలు మాత్రం అనేకం. డిజిటల్ డాక్యుమెంట్స్కి లీగల్ వ్యాలిడిటీ ఉంటుందా అన్నది క్వశ్చన్ మార్క్. ఒకటి, భారతీయ న్యాయ సంహిత ప్రకారం పోలీసులు డిజిటల్గా పంపే నోటీసులు చట్ట ప్రకారం చెల్లవని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రెండు, ప్రస్తుత ప్రభుత్వం రేపటి నుంచి పౌర సేవలను వాట్సాప్ ద్వారా నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటిస్తుంది. ఒకటేమో సుప్రీంకోర్టు తీర్పు అలా ఉంది, రెండోదేమో ఏపీ ప్రభుత్వం సేవలేమో వాట్సాప్ ద్వారా చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇలా వాట్సాప్ ద్వారా పొందే ఆదాయ, కుల, నేటివిటీ లాంటి సర్టిఫికెట్లకు లీగల్ వ్యాలిడిటీ ఉంటుందా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్. వీటిని ఆయా విద్యా సంస్థలు కానీ వేరే ఏదైనా సంస్థలు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అంగీకరిస్తాయా? ప్రభుత్వం వారు ప్రజలకు కలుగుతున్న ఇలాంటి సందేహాన్ని నివృత్తి చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే డిజిటల్ డాక్యుమెంటరీకి లీగల్ వ్యాలిడిటీ ఉంటుందా ఉండదా అన్నది కూడా ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తే చాలా బాగుంటుంది.